హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. అసలు ఈ వైసీపీ వాళ్ళకి ఏమైంది? ఒకవైపు ఎమ్మెల్యే ఒక మాట మాట్లాడతాడు, ఎంపీ ఒక మాట మాట్లాడతాడు, పార్టీ అధ్యక్షుడు ఒక మాట మాట్లాడతారు. వీళ్ళకి బ్రెయిన్ ఫంక్షనాలిటీ సరిగ్గానే ఉందా లేదా అన్న డౌటు నాకే కాదు, సామాన్య ప్రజలకు అందరికీ వస్తుంది ఈ డౌటు. నిన్నే సజ్జల ఏమన్నారు? అమరావతి తీర్మానానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, ప్రజలు మంచి కోరుతాం మేము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి ఆమోదించడం కూడా జరిగింది. మేము ఎప్పుడు అడ్డం కాదు, మాకు కావాల్సింది కూడా అదేను, మేము దానికి ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాము అమరావతి ఏకగ్రీవం చేయడానికి అని చెప్పి ఆయన సజ్జల గారు ఇంకా చాలామంది నాయకులు మాట్లాడడం జరిగింది. కానీ ఈయన చూడండి, మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి అసలు శాసన మండలిలో ఎందుకు పెట్టలేదు ఈ తీర్మానము అని చెప్పి అడుగుతున్నాడు. అసలు వీళ్ళకి సెన్స్ అనేది ఉందా, లేకుంటే పార్టీ మీద అభిమానం ఉండాదా లేదా, లేకుంటే పార్టీ మీద నమ్మకం ఉండాదా లేదా? ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట ఒక్కొక్కరు ఒక్కొక్కసారి చెప్పుకుంటూ వస్తున్నారు అంటే వీళ్ళ కోసం ఒకసారి అసెంబ్లీలో, ఒకసారి శాసన మండలిలో, అంటే ఒక్కసారి వీళ్ళ మాటలో వీళ్ళ తీర్మానం ఏది ఉండదు. 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆడాడతారు. ఆ తర్వాత లేదు ఒకే రాజధాని పెడదామని అంటారు, అంతకుముందు శ్మశానం అంటారు, మళ్ళీ ఆ తర్వాత గ్రాఫిక్స్ అంటారు, గూగుల్ డేటా సెంటర్లు తెద్దామంటారు, ఆ తర్వాత వాడికి స్థలాలు ఇద్దని కేసులు పెడతారు. అసలు ఏంది ఇది? ప్రజల్ని ఎలా తీసుకుపోదాం అనుకున్నారు? ఎటువంటి దారిలో తీసుకుపోదాం అనుకున్నారు? ఇంకా ఏమేమి అడుగుతున్నాడు ఈయన. ఇక్కడ కనీసం ఒక అంగన్వాడీ స్కూల్ కూడా కట్టలేదు. అక్కడ అంత భూమి తీసుకొని ఏం చేద్దామని అంగన్వాడీ స్కూల్ కూడా కట్టలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఈయన. నవ్వు వస్తుంది అసలు అక్కడ కట్టాల్సిన పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అయిపోయి అన్ని సౌకర్యాలు కుదిరిన తర్వాత ప్రజలు ఇంక అక్కడికి పోయి నివాసం ఉండొచ్చు, కంపెనీలు ఏర్పాటైనాయి అని తెలిసిన తర్వాతే కదా అంగన్వాడీ స్కూళ్ళు అయినా, హై స్కూళ్ళు అయినా, కాలేజీలు అయినా ఇంకేవైనా కట్టగలిగేది. అవి ఏవి కాకుండా ముందు ఈయనకి అంగన్వాడీ స్కూల్ కట్టాలంట. ఏందో అసలు ఈయన మాట్లాడడంలో చూడండి, అసలు ఏం మాట్లాడుతున్నాడు పూర్తిగానండి. రాజధాని అమరావతి తీర్మానం సీఎం చంద్రబాబు నాయుడు శాసన మండలిలో ఎందుకు పెట్టలేదని చెప్పి కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కర్నూలులో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ శాసన మండలిలో ఈ అంశాన్ని చర్చించాలి, కోట్ల అవినీతి భాగోతం బయటకు వస్తుంది అని చెప్పి మాట్లాడినాడు. ఎక్కడ వస్తుందయ్యా కోట్ల అవినీతి భాగోతం బయటపడుతుంది? కోట్ల అవినీతి భాగోతం అంటే తెలుసా? తిరుమల వెంకటేశ్వర స్వామి నెయ్యిని కల్తీ చేసి 234 కోట్లు కొట్టేయడం నిజమైన కల్తీ. రిషికొండ ప్యాలెస్ని ఎవరికీ తెలియకుండా పచ్చని తోరణాల్లాగా కవర్ని కప్పేసి అక్కడ 600 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టినారు కదా పనికి రాకుండా, అది అవినీతి చేయడం. 700 కోట్లు పెట్టి సర్వేర్ రాళ్ళ మీద మీ ఫోటోలు వేసుకున్నారు చూడు, అది అవినీతి చేయడం. మీ పాస్బుక్ల మీద ఏదో మీ సొత్తులాగా మీ ఫోటోలు వేసుకున్నారు చూడు, అది అవినీతి చేయడం. ఇవి అవినీతి కిందకు వస్తాయి. ప్రజలకు మేలు చేసే పనులు ఏవి అవినీతి కిందకు రావునైనా. ఇంకా నువ్వేం మాట్లాడినావో, నువ్వేమేం చెప్పినావో చూడు. దగ్గర 50,000 ఎకరాలు సేకరించి ఈ ప్రభుత్వ రైతులకి ఇస్తామన్న మాటలు ఎక్కడ మర్చెక్కడికి పోలా. వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇస్తారు, వాళ్ళకి చేయాల్సిన పనులు చేస్తారు. ఇంతకీ కంపెనీలు వస్తున్నాయి, ఇంకా డెవలప్మెంట్ చాలా కావాలా, ఇవన్నీ అవసరంలే మనకు. ముందు వాళ్ళకి ఏం చెప్పినాము? ఇంతకుముందు నిన్న కూడా నాని గారు ప్రత్యేక హోదా కోసం పోరాడండి, ఉక్కు ఫ్యాక్టరీని మళ్ళీ ఓపెన్ చేయండి, విశాఖ ఉక్కుని ఎలాగైనా డెవలప్ చేయండి. ఏందయ్యా గత 5 ఏళ్ల ప్రభుత్వంలో మీరేం చేసినారు? అన్నీ వీళ్ళకి చెప్తూ ఉన్నారు. అమరావతికి మేమే తీసుకొచ్చినామని ముందు మీరే అంటారు, మేము ఏకగ్రీవంగా అప్పుడు ఒప్పుకునేమని అంటారు, తర్వాత వీళ్ళు తీసుకొని వస్తే దానికి మీరు లేదు మేము తెచ్చినామని చెప్పి మాట్లాడతారు. లేదంటే క్రెడిట్ చోరీ చేసినారు, మేము తెచ్చినట్టు వాళ్ళు చేసుకున్నారని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ నిజం చెప్పాలంటే మీరు ఆడుతున్న నాటకాలు, ప్రజలను మభ్యపెట్టాలని చేస్తున్న చేష్టలో అసలు అర్థం కావడం లేదు. నిన్నే కదా పేర్ని నాని ఏమన్నాడు? ఉక్కు ఫ్యాక్టరీని ఎలాగైనా ఓపెన్ చేయండి, కడప ఉక్కు గురించి మాట్లాడండి, ప్రత్యేక హోదా గురించి మాట్లాడండి, ఇవన్నీ మాట్లాడతారు. మీరు ఏం చేయొద్దు. 5 ఏళ్ల ప్రభుత్వంలో రావడం, గవర్నమెంట్ భూములు దోచుకోవడం, ఎవరైనా దళితులు ఉంటే వాళ్ళని చంపడం, ఇవి మనం చేసే పనులు. లక్షల కోట్ల రూపాయలు మన అకౌంట్లో వేసుకోవడము, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ కనుమరుగైపోవడం. ఊరికి నేను మాట్లాడడం, అసెంబ్లీలో 1% అని మాట్లాడడం, జగనన్న నీకు సెల్యూట్ అనడం, ఇవన్నీ వినడానికి మాత్రమే బాగుంటాయి. చూడడానికి కానీ ప్రజలు పాలించడానికి కానీ అసలు బాగానే ఉండవు. ఈయన అడుగుతున్నాడు ఎట్లా అడుగుతున్నాడంటే వాళ్ళ అధ్యక్షుడు ఒప్పుకున్నాడు, మాకు ఎటువంటి దాంట్లో డౌట్ లేదు, మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాము, మీరు మొదలు పెట్టండి,
దానికి మేము అడ్డురాము, 5 ఏళ్ల తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా దాని మీద ఏలు పెట్టము, దాన్నే డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఒకవైపు సజ్జల గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా కూడా ఈ మాజీ ఎమ్మెల్యే మాత్రం ఒప్పుకోలే. మాజీ ఎమ్మెల్యే అంటే మీనింగ్ తెలుసా సార్ మీకు? మాజీ ఎమ్మెల్యే అంటే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోబడలేదు సార్, మీరు వద్దని చెప్పి మీరు అవినీతి చేస్తున్నారనో లేకుంటే ఇంకేదైనా తప్పుడు పనులు చేస్తారన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని పక్కన పెట్టేసినారు. మీరు ఇప్పుడు వచ్చి తీర్మానం అయిపోయిన తర్వాత అసెంబ్లీలో అలాంటప్పుడు మీకు అంత బాధ అనిపించినప్పుడు మీరు అసెంబ్లీకి 11 మంది మీరు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అసెంబ్లీకి వచ్చి అడగొచ్చు కదా, ఎందుకు చేస్తున్నారు ఇలా, లేదు మాకు ఇష్టమే అనేది అసెంబ్లీకి వచ్చి చెప్పొచ్చు కదా. అసెంబ్లీకి వచ్చి చెప్పరు మీరు. పూర్తిగా తీర్మానం అయిపోయిన తర్వాత మాటలన్నీ మాట్లాడుకున్న తర్వాత మరుసటి రోజు కానీ ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా సాక్షి పేపర్ మీరు ఒక ఇది అసలు నిజం చెప్పాలంటే నేను పచ్చి అబద్ధాలు మాత్రమే రాస్తారని నాకెందుకు అనిపిస్తుంది. ఇలా ఎవరైనా చెప్తారా? అంగన్వాడీ స్కూల్ ముందుగానే ఎవరైనా కడతారా? ముందు అసలు ఆ రాజధాని డెవలప్మెంట్ అవ్వాలంటే ఏమేం కావాలి, మనకి ఏమేం కంపెనీలు రావాలి, మనకు అన్ని వసతులు కుదిరిన తర్వాత అక్కడ నివాసం ఉండడానికి మనకు సకల సౌకర్యాలు అన్నీ ఉంటే తర్వాత అంగన్వాడీ స్కూల్ పెట్టాలా, కాలేజీ పెట్టాలా, లేకుంటే ఇంకేదన్నా పెట్టాలా అని తర్వాత ఆలోచించాలా. అయితే ముందు అంగన్వాడీ కట్టి ఆ చుట్టూ అసెంబ్లీ, ఆ తర్వాత వాటి చుట్టూ సచివాలయాలు ఇవి కడతారా? ఏందండి సార్ అసలు? ఇంతకు మీరు రాజ్యాంగం తెలుసుకొని ఎమ్మెల్యే విధి విధానాలు తెలుసుకొనే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినారా? ఇవన్నీ తెలియకనే ఓడిపోయినానంటారా? మళ్ళీ చెప్తున్నాం సార్, మీరేమైనా చెప్పాలనుకుంటే అది నిజమవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. మీరంతా అబద్ధాలు చెప్తారని ప్రజలకు కూడా తెలుసు. కానీ ఏమి చెప్పాలనుకున్నా కూడా నలుగురు లేకొచ్చి ప్రజల మధ్యకు కాకుండా అసెంబ్లీకి వచ్చి మాట్లాడి మీరేమైతే కావాలనుకుంటున్నారో అవి చేయించుకోండి, లేదా మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. అంతేగాని అనవసరమైన మీ టైం వృధా, వాళ్ళ టైం వృధా, ఇటువంటి అనవసరమైన మాటలు, అబద్ధపు మాటలు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడవద్దని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్.